మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండల్ తూప్రాన్పేట్ గ్రామంలో ఉన్నటువంటి అయ్యప్ప స్వామికి సంబంధించి పూజా కార్యక్రమం నడుస్తుంది. దీన్ని విజయ్ జేబీ ఆధ్వర్యంలో ఒక అద్భుతంగా కార్యక్రమంగా తీసుకున్నారు. ఎందుకంటే 6,000 స్వాములకు ఈ రోజు ఒక మహా పడిపూజ కార్యక్రమం నడుస్తుంది. ఈ కార్యక్రమానికి చాలా మంది స్వాములు తరలి వస్తున్నారు. యాదగిరి గుట్ట కావచ్చు, నల్లగొండ కావచ్చు, ఇక్కడ చుట్టుపక్కల ప్రాంతాలకు సంబంధించి 6,000 అయ్యప్ప మాలలు వేసినటువంటి వ్యక్తులు ఇక్కడికి వచ్చి పూజా కార్యక్రమం నడుస్తుంది. కేరళ తాంత్రిక్ వాళ్ళతోటి ఈ పూజా కార్యక్రమం నడుస్తుంది. ఎందుకంటే విజయ్ జేబీ ఆధ్వర్యంలో తూప్రాన్పేట్ వెంచర్ లో ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా అట్టహాసంగా నిర్వర్తిస్తున్నారు. ఎందుకంటే ఉదయం నుంచి కూడా పూజా కార్యక్రమాలతో కూడా నడుస్తున్నటువంటి విషయం మనం చూస్తున్నాం. మొత్తం కూడా స్వామివారికి సంబంధించి కేరళకు సంబంధించి మొత్తం కూడా సెట్ అంతా వేసినటువంటి పరిస్థితి. అదేవిధంగా 18 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి మాలాధారణ వారికి కూడా సన్మాన కార్యక్రమం కూడా ఏర్పాటు చేశారు. ఎందుకంటే 18 సంవత్సరాలు మాల వేసినటువంటి వ్యక్తులకు కూడా సన్మాన కార్యక్రమం ఏర్పాటు. నిజంగా మరి విజయ్ జేబీ గారిని మెచ్చుకోవాల్సిన విషయం. ఎందుకంటే ఈ కార్యక్రమానికి అడగగానే స్వీకారం చుట్టాడు. ఎందుకంటే వాళ్ళు ఈ గ్రామానికి సంబంధించి వ్యక్తి అడగానే ఎంబడే ఈ కార్యక్రమం చేయాలనే తపనతో అతను కూడా చాలా పెద్ద ఎత్తున ఏర్పాట్లు అయితే చేస్తున్న పరిస్థితి. ఒకసారి మాట్లాడు విజయ్ జేబీ గారితో. సార్ చెప్పండి, మీకు ఎప్పుడు ఈ అవకాశం ఇచ్చారు, ఎందుకు ఈ కార్యక్రమం చేయాలనిపించింది, మీరు ఎలా వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు? ముందుగా స్వాములు మామూలుగా మాల వేయడమే అతి నిష్ఠతో ఉండాల్సిన పరిస్థితి కాబట్టి, అయ్యప్ప మాల చాలా పవర్ఫుల్ కాబట్టి అది వేయడానికే సంకోచిస్తారు అందరూ. అట్లాంటిది 18 సంవత్సరాలు మాల ఏకదాటిగా కంటిన్యూషన్ గా 18 సంవత్సరాలు అయ్యప్ప మాల వేయడం అనేది అంత ఈజీ కాదు. ఏ ఆటంకం కలగకుండా ఉండడం అనేది కష్టం. అట్లాంటిది మనకు 18 సంవత్సరాలు మాల వేసిన వాళ్ళందరికీ మనము స్వామివారు స్వయంగా అయ్యప్ప స్వామివారే అనుకొని మనం పూజించుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి, వాళ్ళని గౌరవించుకొని పూజించుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి, వాళ్ళు అడగగానే వాళ్ళని సన్మానించి వాళ్ళను ప్రత్యేక సన్మానం చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి. ఇంకొకటి, మన 18 సంవత్సరాల పైన మనం మాలేసిన ప్రతి ఒక్క స్వామి ఒక అయ్యప్పతో సమానంగా భావించి అందరికి కూడా ఇక్కడ కన్యస్వాములు అందరు స్వాములు ఉంటారు కాబట్టి వాళ్ళందరూ కూడా ఒక 6,000 మందితోని మహాపడి పూజ 18 మీటర్లు మొత్తం కంప్లీట్ శబరిలో ఉన్న లుకింగ్స్ అయ్యప్ప స్వామి తలపించినట్టు ఉన్నది. ఈ విధంగా మేము అందరం కలిసి మాధవరెడ్డి ప్లస్ సుధాకర్ రెడ్డి అన్న స్వాములతోనే జయపాల్ రెడ్డి అన్న స్వాములు దీనికి గాను మేము అందరం కలిసి కృషితోని ప్రధానంగా తూప్రాన్పేట్ లో మీ విజయ్ జేబీ వెంచర్ లో కార్యక్రమం చేద్దాం అనుకోగానే మేము ఇమీడియట్లీ కూడా ఈ కార్యక్రమం సంబంధించి ఎంత ఖర్చు అయినా సరే నేను భరిస్తాను, ఖచ్చితంగా ఈ కార్యక్రమం తీసుకుంటాం. ఎందుకంటే ఒక అద్భుతమైనటువంటి పూజ, మీరే అన్నారు శబరిలో ఉన్నట్టు 18 పడి పూజల కార్యక్రమం ఉంది, అద్భుతంగా ఉంది. మరి ఆ పూజకు సంబంధించి మీరు ఈ 6,000 మందికి ఎలాంటి ఏర్పాట్లు చేశారు? ఈ 6,000 మంది స్వాములకు గాను బయట నుండి వచ్చే పబ్లిక్స్ వీక్షకులకి గాని స్వాములకు గాని వాళ్ళకు భిక్షకు భోజనాలు గాని ఇక్కడ ఉన్న మన హారతి గాని హోమంకి సంబంధించిన గానీ అన్ని ఏర్పాట్లు సుధాకర్ రెడ్డి అన్న ప్లస్ మాధవ్ రెడ్డి అన్న వాళ్ళందరూ కూడా దగ్గర. ఎందుకంటే మాలలో ఉన్నారు కాబట్టి అన్ని ప్రత్యేకంగా వాళ్ళు చేయాల్సిన పనులు కాబట్టి మేము ఓన్లీ మానిటరింగ్ సెక్షన్, బట్ వాళ్ళన్ని కంప్లీట్ గా నిష్ఠతో చేస్తున్నారు. ఇది ఖచ్చితంగా మన ప్రపంచానికి, మన దేశానికి, మన రాష్ట్రానికి, మన వెంచర్ కి అందరికి మంచి జరగాలని కోరుకుంటూ ఇది స్టార్ట్ చేయడం జరిగింది. చాలా హ్యాపీగా మీ వెంచర్ లో ఈ కార్యక్రమం చేయడం ఎలా అనిపిస్తుంది? ఎందుకంటే ఈ అవకాశం రావడమే చాలా గొప్ప. ఎందుకంటే ఇంతమంది స్వాములు ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడ ఈ స్వాములు ఇక్కడ పూజా కార్యక్రమంలో పాల్గొనడం చాలా గొప్ప విషయము. ఇలా ఈ కార్యక్రమం మీ వెంచర్ లో చేయడం ఎలా? చాలా హ్యాపీగా ఉందండి. మా అదృష్టం అది, ఎన్నో జన్మల పుణ్యం అది. ఎందుకంటే మామూలుగా మేము ఎక్స్పెక్ట్ చేయకుండా స్వాములే వచ్చేసి మనం వెంచర్ లో పెట్టుకుందాము మనం. ఎందుకంటే ఈ టైంలో మనం ఇంత పెద్ద వెంచర్ ప్లస్ మనకు 6,000 మంది కూడా మనకు వసతులు అన్ని కల్పించాలి కాబట్టి పెద్ద వెంచర్ లో కావాలి. అదే విధంగా మనది కాబట్టి వాళ్ళు డైరెక్ట్ మాది వాళ్ళ తేడా లేకుండా ఊరు గ్రామస్తులు వాళ్ళ ఆధ్వర్యంలో ఖచ్చితంగా మన వెంచర్ వేయడం మాకు అదృష్టంగా ఉంది. దీంట్లో కొన్న కస్టమర్స్ కు తర్వాత కూడా మంచి జరుగుతుంది, మాకు మంచి జరుగుతుంది, కొన్న ప్రతి కస్టమర్ కు మంచి జరుగుతుంది, అన్ని శుభాలే, ఊరు బాగుంటది, అందరు బాగుండాలని చెప్పేసి మేము కూడా హ్యాపీగా ముందుకు రావడం జరిగింది. స్వామి శరణమయ్యప్ప. ఇక్కడ యాదాద్రి భువనగిరి జిల్లా తుప్రాన్పేటలో విజయ జేబీ ఇన్ఫ్రా గ్రూప్ ఆధ్వర్యంలో జరుగుతున్న మహాపడి పూజ 18 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఏను మాధవరెడ్డి గారు అండ్ సుధాకర్ రెడ్డి గారు వీళ్ళందరి ఆధ్వర్యంలో విజయ జేబీ ఇన్ఫ్రా గ్రూప్ సంబంధించి ఇక్కడ అడగగానే విజయ జేబీ మేనేజ్మెంట్ సారు, ఎండి సారు అశోక్ రావు సారు, సిఎండి సారు విజయరెడ్డి సారు ఇక్కడ అయ్యప్పనే స్వయంగా దిగొచ్చినట్టు అలంకరణ
ఇక్కడ పెద్ద మొత్తంలో స్వాములు 6,000 మంది అంటే ఆషామాషి పూజ కాదు. మహాపడి పూజకు వచ్చిన స్వాములు అందరూ కళ్ళతో చూసిన వాళ్ళు, స్వీకరించిన అందరూ మహా అద్భుతం. ఎందుకంటే మాలేసుకున్న స్వాములతో పాటు స్వామి సివిల్ డ్రెస్లో ఉండి కూడా చూసిన వాళ్ళు కూడా కన్నుల పండుగ. ఈ ఇంత అంగరామ వైభవానికి ఈ పూజకు వచ్చిన స్వాములందరికీ మంచి అదృష్టవంతులని నేను మనసారా కోరుకుంటున్నా స్వామి. ఇక్కడ ఈ 2025 సంవత్సరంలో ఇంత పెద్ద మహాపాడి పూజ మేము అయ్యప్ప దీక్షలో ఉండి కూడా ఈ కార్తీక మాసం స్టార్ట్ అయినప్పటి నుంచి ఇంత మహాపాడి పూజ ఎక్కడ జరగలేదని చెప్పేసి యావత్ తెలంగాణలో కూడా చూడలేదు. ఇక్కడే యాదాద్రి భువనగిరి జిల్లా ఈ తుప్రాన్పేటలో ఇంత అద్భుతంగా జరుగుతున్న పూజకు అందరూ సహకరించి అందరూ తీర్థప్రసాదాలు స్వీకరించాలని కోరుతున్నాం. తుప్రాన్పేట గ్రామంలో ఇది ఒక 18వ బడి మా యొక్క మాధవరెడ్డి గారి ఆధ్వర్యంలో నేను గురుస్వామిని 22వ మా ఇక్కడ మేము నాది అక్కడ కొద్దిగా ప్లేస్ సరిపోకుండా వల్ల మన ఎండి సార్ని అడిగినాం. ఆయన సంతోషించి మాకు పూజ ఏర్పాటు చేస్తారని ఆయన సహకరించండు. ఆయన కృతజ్ఞతలు. మరి మా పూజకు వచ్చిన భక్తులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాం. మొత్తం 5,000 నుంచి 6,000 వరకు మంచి 5 నుంచి 6 మండలాలు కవర్ చేసినాం, ఏర్పాట్లు చేసినాం. ఒక అద్భుత అవకాశం అని చెప్పొచ్చు. ఎందుకంటే అయ్యప్పకు వెళ్ళని వారు కూడా ఆ స్వామివారిని ఇక్కడనే తరించొచ్చు, ఇక్కడనే పూజించొచ్చు అనే విధంగా ఏర్పాట్లు చేశారు. ఎందుకంటే మనం చూస్తున్నాం, వెనుక ఉన్నటువంటి సెట్టింగ్ చూస్తూనే అర్థమైపోతుంది అయ్యప్ప పూజ ఏ విధంగా జరుగుతుందో. చాలా పెద్ద పూజ. మొత్తానికి యాదాద్రి జిల్లా కావచ్చు, నల్లగొండ జిల్లా, మొత్తం ఉమ్మడి జిల్లాకు సంబంధించి స్వాములంతా కూడా తరలి వస్తున్నారు. 6,000 మందికి పెద్ద ఏర్పాటు చేశారు జేబీ ఇన్ఫ్రా వాళ్ళు అని చెప్పవచ్చు, విజయ్ జేబీ. ఎందుకంటే ఈ కార్యక్రమంలో తూప్రాన్పేటలో నిర్వర్తించడము, ఈ మా వెంచర్లో నిర్వర్తించడము మాకు అంటే నాతో పాటు ప్రతి ఒక్క గ్రామానికి సంబంధించి ప్రతి వారికి కూడా మంచి దైవభక్తి కలుగుతున్న ఉద్దేశంతోనే ఈ కార్యక్రమానికి స్వీకారం చుట్టామని చెప్పి విజయ్ జేబీ ఇన్ఫ్రా చైర్మన్ విజయ్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. మొత్తానికైతే ఏర్పాట్లు అద్భుతంగా జరిగాయి. ఈ అయ్యప్ప పూజ అనేది మొత్తము సాయంత్రం వరకు కొనసాగుతూ ఉంటుంది. చాలా మంది భక్తులు వచ్చే అవకాశం ఉంది. ఆ భక్తులకు ప్రతి ఒక్క ఏర్పాట్లు అయితే మేము చేశామని చెప్పి విజయ్ జేబీ ఇన్ఫ్రా చైర్మన్ విజయ్ రెడ్డి గారు చెప్పారు. ఇది ఇక్కడ కెమెరా గురునాథ్తో శరత్, తూప్రాన్పేట.